ఎయిర్ పొల్యూట్ ఎప్పుడవుతుందంటే ఎయిర్లోకి గ్యాసెస్, పార్టికల్స్, కెమికల్స్ లాంటి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ వచ్చినప్పుడు. ఈ పొల్యూటెంట్స్ చాలా రకాల సోర్సెస్ నుంచి వస్తాయి. ఫ్యాక్టరీస్ అండ్ పవర్ ప్లాంట్స్ నుంచి, వెహికల్స్ నుంచి సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ రిలీజ్ అవుతాయి. అగ్రికల్చరల్ యాక్టివిటీస్లో పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల, క్రాప్ బర్నింగ్ వేస్ట్ వల్ల కొంత పొల్యూషన్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. న్యాచురల్ ఈవెంట్స్, వైల్డ్ ఫైర్స్, వాల్కనిక్ ఎరప్షన్స్ వల్ల కొన్ని పొల్యూటెంట్స్ ఎయిర్లో మిక్స్ అవుతాయి. ఇంట్లో మనం చేసే హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అంటే ప్రోడక్ట్స్ క్లీన్ చేసేటప్పుడు, ఫ్యూయల్ బర్న్ చేస్తున్నప్పుడు, కుకింగ్లో, ఎయిర్ కండిషన్స్, రిఫ్రిజిరేటర్స్ యూస్ చేసేటప్పుడు కొంత పొల్యూటెంట్స్ రిలీజ్ అవుతాయి. మామూలుగా పొల్యూటెడ్ ఎయిర్ మనం ఇన్హేల్ చేసినప్పుడు దగ్గు, కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీస్ ఫీల్ అవుతూ ఉంటాం. అదే లాంగ్ టర్మ్ మనం పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయితే సీరియస్ హెల్త్ ఇష్యూస్ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎయిర్ పొల్యూట్ అవటం వల్ల ఎన్వైర్న్మెంట్ మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అందువల్ల యాసిడ్ రైన్స్, గ్లోబల్ వార్మింగ్, ఫైనల్లీ ఇకోసిస్టమ్ డ్యామేజ్ అవటం జరుగుతుంది. ఎయిర్ పొల్యూషన్ ఎలాగ రెడ్యూస్ చేయాలి? ఎమిషన్స్ని రెగ్యులేట్ చేసుకోవాలి. రూల్స్ ఎన్ఫోర్స్ చేసి ఫ్యాక్టరీస్, వెహికల్స్ మానిటర్ చేయాలి. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని యూస్ చేయాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూస్ చేయాలి. పీపుల్ని ఎడ్యుకేట్ చేసే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి. కొత్త టెక్నాలజీ యూస్ చేసి ఎయిర్ని క్లీన్ చేసే మెథడ్స్ డెవలప్ చేయాలి. ఫైనల్గా ఎయిర్ పొల్యూషన్ తగ్గిస్తే మనకి, మన ప్లానెట్కి కూడా చాలా మంచిది. ఇది ఈ వీడియోలో మనం తెలుసుకున్నది. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.